హాయ్. ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, ఎవరైతే యాంకర్, ఆర్టిస్ట్, యాక్ట్రెస్ అనసూయ ఉందో ఆవిడ గురించి చెప్తున్నాను. ఈ మధ్య కాలంలో హీరో 'శివాజీ' గారు లేడీస్ గురించి మాట్లాడిన కొన్ని మాటలకి చాలా పెద్ద పెద్ద గొడవలు చేసేస్తున్నారు. మొత్తము అది మహిళా మండలి వరకెళ్ళిపోయి, ఉమెన్ కమిషన్ వాళ్ళకి కూడా నోటీసులు ఇవ్వడం వరకెళ్ళిపోయింది. అంటే ఉమెన్ కమిషన్ వాళ్ళకి ఇప్పుడేనా కళ్ళు తెరిచారు? ఇంతకుముందు మరి వైసీపీ గవర్నమెంట్‌లో ఉండేటప్పుడు వైసీపీ రూలింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌లో ఉండేటప్పుడు వాళ్ళు వైసీపీ వాళ్ళు ఎంతెంత వాగేవారు. మరి దాని గురించి అంటే ఆఫ్‌కోర్స్ ఇప్పుడు హైదరాబాద్‌లో ఉండొచ్చు. ఉమెన్ కమిషన్ ఇప్పుడు ఏదైతే ఉమెన్ కమిషన్ ఉందో అది హైదరాబాద్‌లో ఉండొచ్చు. కానీ ఏంటంటే న్యాయం ఎవరికైనా న్యాయమే గదా! అసలు అనసూయకి సంబంధం ఏంటి దీంట్లో? అనసూయ మాట్లాడుతుంది. అనసూయ హీరోయినా? ఈయన 'శివాజీ' గారు మాట్లాడింది హీరోయిన్‌ల గురించి మాట్లాడారు. అనసూయ నువ్వు హీరోయిన్ కాదమ్మా! సైడ్ యాక్ట్రెస్‌వి. ఒక చెప్పాలంటే గనక ఒక వ్యాంప్ క్యారెక్టర్‌లో యేసుకునే ఒక క్యారెక్టర్ నువ్వు. ఓకే. ఈరోజు ఆయన జనరలైజ్ చేసి మాట్లాడిన ఇష్యూని తీసుకొచ్చి ఏదో పెద్ద నువ్వెందుకు ఆపాదించుకొని నువ్వును ఆ చిన్మయి సింగర్ చిన్మయి వచ్చేసి ఎందుకు మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లా. మిమ్మల్ని మీకు ఆయన అన్నవన్నీ ఓన్ ఎందుకు చేసుకున్నారో అర్థం కావట్లేదంటే మీ తాలూకా టెండెన్సీ అదా? అంటే మీ తాలూకా వ్యవహార శైలి అదేనా? అందువలన మీకు తగిలిందా ఏమన్నా అది? ఆయన అసలు మీ గురించే లేదు. అసలు ఆయన మైండ్‌లో మీరు లేరు. ఆయన జనరలైజ్ చేసి మన కట్టుబాట్లు, సాంప్రదాయాలు ఏ విధంగా ఉన్నాయి? భారతదేశంలో లేడీస్ ఏ విధంగా ఉండాలి? అసలు ఈ కట్టుబొట్టు వలన చాలా అనర్థాలు జరుగుతున్నాయి. లేడీస్ అని చెప్పేసి అంటున్నారు. మొన్నను ఒక హీరోయిన్‌కి కూడానేంటంటే అక్కడ హైదరాబాద్‌లో జరిగిన ప్రాబ్లమ్ చూసిన తర్వాత ఆయన స్పందించారు. ఎందుకంటే పొట్టి బట్టలు వేసుకొని లేకపోతే ఎక్స్‌పోజింగ్ చేసుకొని బయటకొస్తే లేడీసు ఏ విధంగా ఉంటుందనే ఉదాహరణ చెప్పి ఒక 2 మాటలు ఆయన నోరు జారారు. చాలా అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారు. దానికి ఆయన మానసికంగా నలిగిపోతూ ప్రెస్ మీట్‌లో కూడానేంటంటే ఆయన క్షమాపణలు చెప్పడం జరిగింది. మళ్ళీ ఇమ్మీడియేట్‌గా ఏదో వచ్చేసావు. అసలు ఎవరు నువ్వు? అంత లేదు నీకు. అర్థమైందా? అసలంత లేదు అనసూయ నీకు. నువ్వు హీరోయిన్‌వి కాదు. ఆ! అర్థమైందా? ఏంటి నువ్వు మాట్లాడేది? మేమైతే గనక 'శివాజీ' గారికే సపోర్ట్ చేస్తాము. యెస్ ఆయన అన్నది 100% కరెక్టు. ఓకే. పొరపాటు మాట్లాడుంటారు. దానికి ఆయన మహిళా లోకానికి క్షమాపణలడిగారు. జనరలైజ్ చేసి మాట్లాడారు. నువ్వు హీరోయిన్‌వి కాదు. చిన్మయి కూడా హీరోయిన్ కాదు. మీరేదో పబ్లిక్‌లోనేంటంటే ఏదో ఒక కాంట్రోవర్సీలోకెళ్తే గనక మీకేదో కంటిన్యూ‌గా జనాల్లో ఉంటామనే ఉద్దేశంతో ఇలాగొచ్చేసి ఏదో రచ్చ చేస్తున్నారు తప్ప మీకంత సీన్ లేదు. మీరు నోర్లు మూసుకొని ఎక్కడోళ్ళు అక్కడ ఉంటే మంచిది. దానికి ఆయన ఎవరు స్పందించాలో స్పందించారు. ఏ విధంగా ఆయన క్షమాపణలు చెప్పాలో చెప్పారు. దేనికి ఆ మాట అనాల్సి వచ్చిందనేది కూడా క్లియర్‌గా చెప్పారు కాబట్టి ఇంక తగ్గితే మంచిది. ఇంక ఎక్స్‌ట్రాలు మాట్లాడితే గనక ఇలాగే ప్రతి ఒక్కరం కూడా మాట్లాడాల్సొస్తుంది. చాలామంది కూడాను నీకు ఎగ్నెస్ట్‌గానే మాట్లాడుతున్నారు. గుర్తుంచుకో అనసూయ. కొంచెం మైండ్ దగ్గర పెట్టుకుంటే మంచిది. ఓకే. థాంక్ యూ.